జగన్ గారు తన 5 ఏళ్ల పరిపాలనలో 2,50,000 కోట్లు ప్రజల సొమ్ము పేద మధ్యతరగతి కుటుంబాలకు పంచాడు. కానీ చిత్తుగా ఓడిపోయాడు. అంతేనా, రెండోసారి జైలుకి వెళ్ళే అవకాశం కూడా కనపడుతుంది. దీనికంతా కారణం ఏంటంటే మందు బాబుల ఉసురు పోసుకోవడమే. పరిపాలకుడు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు మందు బాబుల్ని అగర్భ శత్రువుల్లాగా చూశాడు. మందు వినియోగం తగ్గింది, కానీ మద్యపానం వల్ల ఆదాయం పెరిగింది. అంటే రేట్లు రూపాయికి అమ్మాల్సిన దాన్ని ₹2 అమ్మడం జరిగింది. అంతేనా, మందులో క్వాలిటీ తగ్గింది. ప్రజలకి అలవాటు పడ్డ బ్రాండ్లు ఏవి దొరకలేదు. నేను తాగుబోతును కాదు, కానీ తాగే వాళ్ళని చాలామందిని చూశాను. వాళ్ళు తాగకుండా ఉండలేరు. తాగాలంటే రెట్టింపు ఖర్చు అయ్యేది. పోనీ మంచి మందు దొరుకుతుందంటే దొరికేది కాదు. తాగే ప్రతి పెగ్గుకి 100 బూతులు తిట్టేవాళ్ళు. నేను అప్పుడే అనుకున్నాను, ఈ ఉసురు తగలకుండా పోదు అని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తాగుబోతుల ఉసురు తగలడం వల్లే అంత ఘోరంగా పరాజయం పాలయ్యారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో తాగుబోతుల సంఖ్య, అంటే రెగ్యులర్గా తాగేవాళ్ళు కానీ అప్పుడప్పుడు తాగేవాళ్ళ సంఖ్య కానీ దాదాపు 1 కోటికి తగ్గదు. ఈ 1 కోటి మంది 5 ఏళ్ళు ఓపికగా ఎదురు చూశారు, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి అని. ఎలక్షన్స్ వచ్చిన మరుక్షణం తమ కసిదీరా ఓడించారు. ఎందుకంటే ఈ తాగుబోతుల్లో 90% మంది జగన్ గారికి ఖచ్చితంగా ఓటేయలేదు. వీళ్ళలో చాలామంది జగన్ గారికి ఓటేసిన బాపతే. అంటే పరిపాలకుడు ఇప్పుడు ఒక సీఎం అంటే రాష్ట్రంలో అన్ని వర్గాల వ్యక్తులకి సీఎంఏ. అంతేగాని కొన్ని వర్గాల వ్యక్తుల్ని శత్రువుల్లాగా చూడడం, వాళ్ళని పీడించడం అనేది ఆ పరిపాలకుడికి మంచిది కాదు. దీనికి కారణం ఏంటంటే జగన్ గారు మత గ్రంథం చదివి పరిపాలన చేయడమే. మత గ్రంథాలు ఏమని చెప్తాయంటే నైతికత గురించి చెప్తాయి. నిజానికి ఏ పరిపాలకుడు మత గ్రంథాలు రోజు చదవకూడదు. ఎందుకంటే ప్రజల్లో అనేక రకాల మతస్థులు ఉంటారు, అనేక రకాల విశ్వాసాలు ఉంటాయి. మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు, తాగుబోతులు ఉంటారు, వేశ్యలు ఉంటారు. అందరూ ప్రజల్లో భాగమే. సీఎం అన్న వ్యక్తి అందరినీ సమానంగా చూడాలి, కానీ కొంతమందిని నైతిక ఆలోచనలతో శత్రువులాగా చూడడము, పీడించడము అన్నది ఆ పరిపాలకుడికి మంచిది కాదు. రెండోది, అతి సంస్కరణలు పరిపాలకుడు చేయకూడదు. అతిగా సంస్కరణలు చేసిన ఏ నాయకుడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. అందువల్ల ఈ తాగుబోతుల ఉసురు జగన్ గారిని ఓడించడమే కాకుండా రెండోసారి జైలు కూడా పంపేలా ఉంది.